హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్, ఒక్కసారి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్నిటికంటే ముందు మనందరం కలిసి మన బర్త్డే బాయ్కి విషెస్ చెప్పేద్దామా? అసలు ఫుల్ నాన్ సింక్లో ఉన్నారు. 3, 2, 1 చెప్తా, అప్పుడు చెప్పండి. ఓకేనా? రెడీయా? రెడీ? 3, 2, 1. హ్యాపీ బర్త్డే సుధీర్ గారు, హ్యాపీయెస్ట్ బర్త్డే టు యూ. సో హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మళ్ళీ సుడిగాలి సుధీర్ గారిని మనం బిగ్ స్క్రీన్ పైన సెలబ్రేట్ చేసుకునేందుకు ఇంకొక అవకాశాన్ని ఇస్తూ మన ముందుకి ఈరోజు సరికొత్త సినిమాకి సంబంధించిన సరికొత్త గ్లిమ్స్ని తీసుకొస్తూ ఉన్నారు. సో సుధీర్ గారికి మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ టీమ్ తరపున ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ విజయ్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ ఆఫ్ కోర్స్ మా డైరెక్టర్ పిఎస్ సునీల్ గారికి వెల్కమ్ అండి. ఉంటారు, ఇక్కడే ఉంటారు, మీతో మాట్లాడతారు. బోల్డ్ అంత జరగబోతోంది. అసలు ఒక హీరో ఎక్స్క్లూజివ్గా ఈరోజు కేవలం ఫ్యాన్స్తో తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడానికి, ఫ్యాన్స్తో టైం స్పెండ్ చేయడానికి మాత్రమే ఈరోజు ఈవెంట్ ఏర్పాటు చేశారు అని అంటే మీరంటే ఆయనకి ఎంత ఇష్టమో అక్కడే అర్థమైపోతుంది. ఫ్యాన్స్ అందు సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ వేరయ్యా అనాలి డెఫినెట్గా. సో ఇక్కడ కాదు, అక్కడ కాదు, ఎక్కడ చూసినా సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్, ఆయన కామెంట్స్, వాళ్ళ అల్లరి, వాళ్ళ క్రేజు ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తూనే ఉంటుంది. సో అది మీ అందరి ప్రేమ టువర్డ్స్ సుధీర్ గారు. సో ఈరోజు మీ అందరితో కలిసి ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోబోతూ ఉన్నారు. అండ్ అన్నిటికీ మించి మీ అందరి చేతుల మీదుగా మీ అందరితో పాటు గ్లిమ్స్ని కూడా లాంచ్ చేసుకోబోతూ ఉన్నారు. సో టు స్టార్ట్ విత్ సుధీర్ జోకర్. నిజంగా ఐ థింక్ సుధీర్ గారు జోకర్ అనే కానివ్వండి. సార్ సుధీర్ గారు లేచి అలా ఒకసారి అలా కానివ్వండి, ఈవెంట్ అంతా మీదే, ఈ రోజంతా మీదే. మిమ్మల్ని ఆపేవాళ్లే లేరు ఈరోజు. అయ్యిందా? ఓకేనా? నేను మాట్లాడొచ్చా? ఓకే. సో జోకర్ గ్లిమ్స్ లాంచ్ ఇవాళ మనం జరుపుకోబోతున్నాము. సుధీర్ జోకర్గా మన ముందుకి ఈ సినిమా రాబోతోంది. సో జోకర్ అనే టైటిల్కి ఐ థింక్ ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది, ఒక స్పెషల్ వెయిట్ ఉంది, మనందరి హార్ట్స్లో ఒక స్పెషల్ ప్లేస్ ఉంది అని చెప్పాలి. సో అలాంటి టైటిల్ తోటి సుధీర్ గారు రావడం అనేది ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. సో సుధీర్ గారు ఈజ్ కమీడియన్గా తెలుసు, తర్వాత యాంకర్గా తెలుసు, హీరోగా తెలుసు, అన్నీ తెలుసు. కానీ బట్ ఐఎమ్ ష్యూర్ సుధీర్ గారు ఈజ్ ఆల్వేస్ ఎ మెజిషియన్. ఎందుకంటే ఆయన మెజిషియన్గాను మ్యాజిక్ చేస్తారు, యాంకర్గాను మ్యాజిక్ చేస్తారు, కమీడియన్గాను మ్యాజిక్ చేస్తారు, స్క్రీన్ ప్రెజెన్స్తోనూ మ్యాజిక్ చేస్తారు, హీరోగా కూడా మ్యాజిక్ చేస్తారు. సో యూ ఆల్వేస్ ఆర్ ఎ మెజిషియన్. సో ఈసారి మళ్ళీ మొత్తం కార్డ్స్తో వస్తున్నారు, జోకర్ అంటున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా సుధీర్ జోకర్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. మరి ఆర్ యూ ఆల్ ఎక్సైటెడ్? చూడడానికి రెడీయా గ్లిమ్స్? ఎస్, ఇవాళ మా ఫ్యాన్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, గెస్ట్లు అయినా అన్నీ మీరే కాబట్టి మీరందరూ కలిసే ఇవాళ మన గ్లిమ్స్ని లాంచ్ చేయాలన్నమాట. సో సుధీర్ గారు, విత్ యువర్ పర్మిషన్ మేము గ్లిమ్స్ లాంచ్ చేసుకోబోతున్నాము. సో మనందరం ఇప్పుడు కౌంట్ డౌన్ 3, 2, 1 అనేది రెగ్యులర్ అయిపోతుంది కాబట్టి మనం JOKER అని చెప్తాం. ఓకేనా? JOKER అండ్ గ్లిమ్స్ లాంచ్ చెప్పాలి. రెడీయా? ఇంకొంచెం సౌండ్ సరిపోవట్లే. రెడీ? ఎస్, కమాన్ ఎవ్రీబడి. అక్కడ ఏమన్నా మైకులు ఏమన్నా ఇస్తారా? 1, 2 కొంచెం మాకు సౌండ్ గట్టి వినిపించాలి. కెమెరాల్లో కూడా ఇటొకటి అటొకటి ఒక 2 మైకులు ఇవ్వండి. అందరూ ఆ మైక్ దగ్గరికి రండి. ఓకేనా? కొంచెం మంచిగా వెనకాల. ఓకే రెడీయా? సో హియర్ వి గో. పర్లేదు, అక్కడెక్కడ ముందు అందరికీ అందేలా పెట్టుకోండి అంటే. సరే, ఓకే రెడీయా? ఓకే. సో JOKER గ్లిమ్స్ లాంచ్. సూపర్. సో ఎస్, మరి ఆన్ స్క్రీన్ సుధీర్ జోకర్ గ్లిమ్స్ ని చూసేద్దాము. జై సుధీర్.
అక్కడి నుంచి అక్కడి నుంచి బోల్డన్ని ఆణిముత్యాలు వస్తున్నాయి. ఆపడం ఎందుకని నేను కూడా కాసేపు సైలెంట్‌గా ఉన్నా. అన్నీ కవర్ చేశారు కదా! ఎలా అనిపించింది? సుధీర్ జోకర్ బ్యాంగర్‌ని ఇప్పుడే మనం స్క్రీన్ పైన చూసేసాము. ఎక్స్‌క్యూజ్ మీ బాబు, ఎప్పుడైనా జిమ్‌కెళ్ళావా? ఓకే. ఆర్డర్. ఓకే. సో, యెస్, బ్యాంగర్ నిజంగా అదిరిపోయింది. ఓహ్ మై గాడ్! అసలు ఏ ఎలిమెంట్ గురించి ఫస్ట్ మాట్లాడాలో అర్థం కావట్లేదు. కానీ మన బర్త్‌డే బాయ్ కాబట్టి ఈరోజు ఫస్ట్ డెఫినెట్‌గా సుధీర్ గారి లుక్స్ గురించి మాట్లాడాలనిపిస్తుంది. సుధీర్ గారు, ఐ థింక్ దిస్ ఈస్ యువర్ బెస్ట్ స్టైలిష్ లుక్ ఎవర్ నిజంగా. అసలు లుక్స్ అయితే అద్దిరిపోయాయి. ద స్క్రీన్ ప్రెజెన్స్, ద బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ ఈజ్ సో స్పాట్ ఆన్. నిజంగా అదిరిపోయిందండి. వీ కెన్ సీ ద హార్డ్ వర్క్ బిహైండ్ దట్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ విజువల్స్ ఏంటి, సుధీర్ గారితో కనిపిస్తున్నటువంటి యాక్టర్స్ ఏంటి, ప్రొడక్షన్ వాల్యూస్ ఏంటి, ద మ్యూజిక్ ఏంటి, ప్రతిదీ కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా కుదిరిన సినిమాగా మాకు అనిపిస్తోంది సుధీర్ జోకర్ అనేది. నిజంగా ఒక మెజిషియన్గా, ఒక సాదా సీదా అబ్బాయిగా, మీలోని మనలోని అబ్బాయిగా ఒక అబ్బాయి ఇండస్ట్రీలోకి వచ్చి ఈరోజు హీరోగా ఇంత అద్భుతమైన జర్నీని కొనసాగిస్తున్నారు అంటే దట్ ఈజ్ నాట్ ఏ జోక్. బట్ ఈసారి సుధీర్ జోకర్గా ఒక కొత్త గేమ్ని స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. అండ్ ఆ గేమ్లో గెలుస్తారని తెలిసే అడుగు పెట్టారనేది కూడా అర్థమైపోతుంది. సో డెఫినెట్గా ఒక బ్లాక్ బస్టర్ హిట్ని అందుకోబోతున్నారు ఈ సినిమా ద్వారా అని అర్థమైపోయింది. సో మీరందరూ రెడీ ఆ బ్లాక్ బస్టర్ అందించడానికి సుధీర్ ఫ్యాన్స్? ఎస్. సో మనం ఆల్రెడీ స్క్రీన్ పైన చూసినట్టు మురళీ శర్మ గారు, అజయ్ ఘోష్ గారు అండ్ అఫ్ కోర్స్ అయేషాని కూడా చూస్తున్నాము. బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా పండగ. సో ఎస్, మనందరికీ తెలిసిన ఇష్టమైన ఆర్టిస్టులు, యాక్టర్స్తో పాటు లియోన్ జేమ్స్ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్, అసలు ఆయన మ్యూజిక్ యూత్లో ఎంత అద్భుతంగా వెళ్తుందో స్పెషల్గా చెప్పక్కర్లేదు. సో ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్, ప్రతి ఒక్క ఏమంటారు ఆస్పెక్ట్లోనూ ఈ సినిమా చాలా చాలా అద్భుతంగా తీసుకొచ్చారు విజయ్ గారు. అండ్ ఐ థింక్ వీఆర్ మిస్సింగ్ శ్రీధర్ గారు హియర్ టుడే. సో మీరు ఆల్రెడీ బ్యాంగర్లో చూసుంటారు ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ పరదా. డెఫినెట్గా పరదా అనేది వెరీ ప్రౌడ్ ఫిలిం ఫర్ యూ. నిజం చెప్పాలి అంటే అంత సెన్సిబుల్ అండ్ బ్యూటిఫుల్ ఫిలింని అందించిన మేకర్స్ మళ్ళీ ఒక సబ్జెక్ట్ని ఎంచుకుని మా ముందుకు వస్తున్నారు అని అంటే అక్కడే మాకు ఆ ట్రస్ట్, ఆ నమ్మకం అనేది వచ్చేసింది విజయ్ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఇప్పుడు ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఓ వేసుకుందాం మన డైరెక్టర్ గారికి. మీ ఫేవరెట్ హీరో సుధీర్ గారిని ఇంత అద్భుతంగా చూసిన డైరెక్టర్ గారికి ఒక్కసారి గట్టిగా ఓ. ఎస్. సో అదండి. అదన్నమాట సంగతి. సో ఒక హీరోని ఇంత అద్భుతంగా చూపిస్తే ఆటోమేటిక్గా డైరెక్టర్కి కూడా ఫ్యాన్స్ అయిపోతారు కాబట్టి మీకు కూడా ఈ సినిమాతో చాలామంది ఫ్యాన్స్ రాబోతున్నారు. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా నాకు తెలుసు మీరందరూ సుధీర్ గారిని స్టేజ్ పైన చూడడం కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ముందుగా అయితే డెఫినెట్గా మా ప్రొడ్యూసర్ గారికే వెల్కమ్ చెప్పాలి. సో విజయ్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సుధీర్ జోకర్ చిత్రాన్ని ఇంత అద్భుతంగా మలిచి మనందరి ముందుకి తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్లో ఒకరు విజయ్ గారు. హార్టీ వెల్కమ్. అండ్ ఆఫ్ కోర్స్ మన డైరెక్టర్ పిఎస్ సునీల్ గారికి వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సునీల్ గారు ఆన్ టు ద స్టేజ్.
ఓకే, వి ఆల్సో హ్యావ్ షరీఫ్ గారు హియర్, డిఓపి. వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంత స్టైలిష్ విజువల్స్ని, ఇంత అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని ఆయన లెన్స్ ద్వారా మనందరికీ ఇవ్వబోతున్నారు. షరీఫ్ గారు, హార్టియస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ ఇక ఈరోజు సుధీర్ గారికి వెల్కమ్ నేను చెప్పే కంటే మీరందరూ కలిసి చెప్తేనే బాగుంటుంది. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ది వన్ అండ్ ఓన్లీ సుడిగాలి సుధీర్ గారు ఆన్ టు ద స్టేజ్. విజయ్ గారు, ఎస్, ప్రొడ్యూసర్ విజయ్ గారు వెల్కమింగ్ అవర్ బర్త్డే బాయ్ సుడిగాలి సుధీర్ గారు, హీరో సుధీర్ గారు, హార్టీ వెల్కమ్. అయ్యా షరీఫ్ గారు, మీరు కూడా జాయిన్ అయితే ఒక గ్రూప్ ఫోటో. ఓకే, సో మరి సుధీర్ గారి స్పీచ్ కోసం మీరు కాసేపు వెయిట్ చేయాల్సిందే. దానికంటే ముందు అలా అయితే ఆయన స్పీచ్ కూడా తర్వాతే. సో ముందుగా షరీఫ్ గారు టు ప్లీజ్ స్పీక్. రండి రండి రండి, మీరే. థ్యాంక్ యూ. ఫస్ట్ అన్న విష్ యూ హ్యాపీ బర్త్డే అన్న. దిస్ గ్లిమ్స్ ఈస్ జస్ట్ బిగినింగ్ ఆఫ్ అ బ్లాక్ బస్టర్ జర్నీ. ఇది అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ టు డైరెక్టర్ సునీల్ అండ్ ప్రొడ్యూసర్ విజయ్ గారు అండ్ సుధీర్ అన్న. సునీల్కి he had many opportunity, many options for DOP, but still he chose me. దానికి థ్యాంక్స్ అంతే. వై డూ యూ థింక్ హీ చోజ్ యూ? అన్ని ఆప్షన్స్ ఉంటే కూడా అది ఆయనే చెప్పాలా, మీకు తెలీదా? ఆయన చెప్తే అది కరెక్ట్. బట్ ఆయన ఎందుకు చూస్ చేసుకున్నారన్న దానికి ఆన్సర్ మాకు స్క్రీన్ పైన ఆల్రెడీ కనిపించింది. యా, థ్యాంక్ యూ సో మచ్ షరీఫ్ గారు. ఈగర్లీ వెయిటింగ్ టు విట్నెస్ యువర్ వర్క్ ఇన్ ద ఫిల్మ్. సో వాళ్ళు సైగలు చేసుకుంటున్నారు. ఇగో మీరే చెప్పండి మైక్ ఎవరికి ఇవ్వాలో. విజయ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ప్రొడ్యూసర్ విజయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో ఫ్యాన్స్, ఫస్ట్ మన సుడిగాలి సుధీర్, మన సుధీర్ జోకర్కి విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. నేను పరదా తర్వాత చాలా కథలు వింటూ ఉన్నప్పుడు ఏ కథ చేద్దాం అనుకున్నప్పుడు వచ్చిన కథే ఈ జోకర్ అండి. ఈ కథను ఇక్కడ పంపించిన సాయి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయి గారు ప్లీజ్ రండి, ఒకసారి మీరు రండి పైకి. తర్వాత నాకు సునీల్ ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడే ఈ సినిమా చేయాలి అని నేను ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత దీన్ని పెర్ఫెక్ట్గా డెవలప్ చేసి ఇలా తీసుకొచ్చాం మీ ముందుకి. సునీల్తో పాటు వచ్చిన ఇంకొక ప్యాకేజ్ మా షరీఫ్. అది షరీఫ్ అసలు డిఓపిలా కాదు, ఒక ఏడీలా పనిచేశాడు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్ యూ షరీఫ్. సునీల్ గురించి షరీఫ్ గురించి మనం ముందు ఈవెంట్స్లో మాట్లాడదాం. ఇది ఇంకా జస్ట్ బిగినింగ్. ఇది జోకర్ సినిమాని డెఫినెట్గా మీ ఫ్యాన్స్కి నచ్చే విధంగా డెఫినెట్గా ఇది చేస్తున్నాం మేము. దానికి మేము అహర్నిశలో కష్టపడుతున్నాం. డెఫినెట్గా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయం. మీ సుధీర్ని, మీ సుడిగాలి సుధీర్ని మీరు ఎలా అయితే చూద్దాం అనుకుంటున్నారో ఆ రకంగా మా టీం అంతా కష్టపడి చేస్తున్నాం. దానికి ఉదాహరణ ఈ గ్లిమ్స్, ఈ బ్యాంగర్. డెఫినెట్గా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాను నమ్ముతున్నాను నేను. అండ్ సుధీర్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే సుధీర్ డ్యూరింగ్ ప్రొడక్షన్ ఎంత హెల్పింగ్గా ఉంటారు, ఎంత కోఆపరేటివ్గా ఉంటారు ప్రొడక్షన్ అనేది నాకు తెలుసు, నేను చూస్తున్నాను. సో 50% షూట్ కంప్లీట్ అయిందండి. ఇంక నెక్స్ట్ 2 monthsలో షూట్ కంప్లీట్ చేసి నేను రిలీజ్ ప్లాన్ చేస్తాను. నేను
ఫ్యాన్స్ మీకు ఒక్క విషయం చెప్పేసి నేను ఆపేస్తాను. ఒకటే, సుధీర్ 13 ఇయర్స్గా తను కష్టపడుతూ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి మనందరికీ ఈ రకమైన సక్సెస్ చూపిస్తూ మీ అందరి అభిమానం పొందారు. యాజ్ ఎ ఫ్యాన్స్గా మీరు ఆయన రోల్ మోడల్గా తీసుకొని ఆయనంత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. విష్ యూ ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్. థ్యాంక్ యూ, మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఇక్కడ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇది రిలీజ్ చేసేటప్పుడు అనుకున్నాం, ఇది ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎక్కడ రిలీజ్ చేయాలని. సుధీర్ బర్త్డే కన్నా మంచి డే ఉండదు, మీ అందరి ముందు కన్నా మంచి వెన్యూ ఉండదు. సో దిస్ ఆర్ రైట్ ప్లేస్. బ్యాంగర్ మీ అందరికి నచ్చిందని నమ్ముతున్నాను. నచ్చిందా? డన్, ఓకే. చెయ్యండి, షేక్ చేయండి. జస్ట్ ఒక 1-2 monthsలో టీజర్లో మళ్ళీ కలుద్దాం మనం. షూర్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఆఫ్ కోర్స్, ఓవర్ టు డైరెక్టర్ పిఎస్ సునీల్ గారు. పుట్టినందుకు థ్యాంక్స్ అన్న. కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లేదు స్పీచు. బట్ దేవుడు ఎప్పుడు లాస్ట్లో ఉండాల. ఫస్ట్ నా డైరెక్షన్ టీంతో స్టార్ట్ చేస్తా. నా టార్చర్ని భరించి నా కోసం కష్టపడుతున్న నా డైరెక్షన్ టీంకి థ్యాంక్స్. గౌరీ, సురేంద్ర, వెంకీ, దినేష్, వంశీ, అర్జున్, చందు, రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా సెట్ అవ్వడానికి హెల్ప్ చేసిన సాయి గారికి థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఫస్ట్ స్పీచు కొంచెం టెన్షన్ ఉంది. నరేషన్ ఇచ్చాక విజయ్ గారు చేస్తా అన్నప్పుడు బాగా అనిపించింది. అరే, మేము అనుకున్న సినిమా బడ్జెట్ పెడతారా లేదా అని భయం వేసింది. బట్ సూపర్ ప్రొడ్యూసర్ సెట్ అయ్యాడు మనకి. ఒక డైలాగ్ చెప్తా, కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఓజీ ఎలానో సుధీర్ అన్న ఫ్యాన్స్కి జోకర్ అలా అవుద్ది. ఫిక్స్ అవ్వండి మీరు. అండ్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ హెల్ప్ లేకుండా ఇంత బాగా సినిమా రాదు. అండ్ సుధీర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కాకుండా ఇంకా వేరే ఏ హీరో అయినా ఇంత సపోర్ట్ చేయడు, నన్ను ఇంత నమ్మడు. సో నమ్మినందుకు థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. షరీఫ్, నీ గురించి ట్రైలర్ ఈవెంట్ అప్పుడు మాట్లాడతాం. కాదు సునీల్ గారు, ఇదంతా చూస్తుంటే మీకు హ్యాపీగా అనిపిస్తుందా, రెస్పాన్సిబిలిటీ ఎక్కువైనట్టు అనిపిస్తుందా, ఏంటి? భయం వేస్తుందా? భయం పెరిగిందా? బట్ మాకైతే ఈరోజు బ్యాంగర్ చూసిన తర్వాత నమ్మకం బాగా పెరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి సినిమా కోసం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మరికా అరాచకం చేయడానికి రెడీయా? సుడిగాలి సుధీర్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ a lot. Thank you so very much. Thank you everybody. Thank you. Thank you so much. Okay. Thank you. Thank you.
ఎక్కువసేపు మాట్లాడిన ఒక 1 minute